హాయ్ ఈరోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయితే ఏముందిరా స్వామి సూపర్ ఉంది ఎపిసోడ్ అయితే మీరైతే చూసి ఎంజాయ్ చేస్తారు. భలే ఉంది ఎపిసోడు. ఈరోజు ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మనకి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ఎట్లా ఉంటుందా, మండే అంటే నామినేషన్ ఉంటుంది కదా, అట్లాగే ఇక్కడ నామినేషన్ లాంటి ప్రాసెస్ ఇది. భలే ఉందబ్బా ఎపిసోడ్ మాత్రము. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు వెనకాల నటరాజు మాస్టర్కి బీజిఎం, అలాగే హరీష్ ఇట్టి ఎగరతాడు ఆయన. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏముంది ఎపిసోడు, ఏముంది. కానీ హరీష్ మాత్రము తనే గొప్పోడు. ప్రపంచంలో హరిత హరీష్ అంటే వాళ్ళిద్దరే జంటే గొప్పది. వాళ్ళిద్దరే శివపార్వతుల్లాగా, వాళ్ళకి మించిన వాళ్ళు తోపే లేరు వీళ్ళు. అసలు ఆయన చెప్పడము, హరీష్ చెప్పడము, బిగ్ బాస్ షోకి ఆయనకి బిగ్ బాస్ షో అవసరం లేదంట. బిగ్ బాస్ అని వస్తున్నది. ఆయనకి మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో అవసరం లేదంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోకే వీళ్ళు అవసరం అంట. ఏం చెప్తున్నాడు? అలాంటిది వీళ్ళ జంట అంట, వీళ్ళ జంటకు ఉన్న ఇది, వీళ్ళకు అండర్స్టాండింగు, ఈ కపులకు ఉన్న ఇది కలిసి సూపర్ అంట అసలు ఆయన చెప్పటము. అందుకే ఈ వారము అతనైతే ఎలిమినేషన్ అయిపోతాడు. ఎంత పడితే అంత మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆమైనా సరే ఏదైనా తప్పు ఉంటే, ఏమండి మీరు అనేది తప్పు, మీరు మాట్లాడేది తప్పు అని ఆవిడైనా చెప్పాలా? చెప్పట్లా. ఆయన హరీష్ తానా అంటే ఈమె తందానా అంటుంది. ఆ విధంగా ఉంది. తప్పు ఒప్పులే చెప్పట్లేదు ఆమె అసలు. సరే, ఇంకా మనం ఎపిసోడ్ పరంగా వెళ్ళిపోతాము. వీళ్ళకైతే ప్యారడైజ్ రూమ్ ఇచ్చారు కదా నూకరాజు వాళ్ళకి. ఏముంది ప్యారడైజ్ రూము, బాదము, పిస్తా, బిస్కెట్లు, కేక్స్ అన్నీ. వావ్ ఎంత బాగుందో రూమ్ కూడా వచ్చేసి, చాలా బాగుంది రూమ్ వచ్చేసి. ఇంకా నూకరాజు అంటాడు, ఇది మా రూము, మీరు అసలు ఎవ్వరు డోంట్ కమ్ మై రూమ్ అని చెప్పి అంటాడు. నేను పిలిస్తేనే మీరు రావాలా ఇక్కడికి, లేకపోతే నేనేం తీస్తున్నానంటారా? నా పార్ట్నర్ని తీసుకొచ్చాను, నేను పిలిస్తేనే మీరు ఈ రూమ్లోకి రావాలి, లేకపోతే అస్సలు రావడానికే వేయలేదు అని చెప్పి అంటారు. అక్కడ జానులో జాను ఉంది కదా, జాను ఉండి అబ్బా ఎందుకు మాకైతే నోరు ఊరిపోతూ ఉంది, అక్కడ జలస్ లాగా ఎందుకు చేస్తున్నావు, మేము కూడా ఈసారి వస్తాం చూడు రూమ్కి అని చెప్పేసి తను కూడా అంటుంది. కానీ పాపము వాళ్ళకి గెలిచిన తర్వాత క్లాప్స్ వచ్చేసి నాకు మాస్టర్నే వస్తుంది. ఈ హరీష్ వాళ్ళైతే క్లాప్సే కొట్టలేదు. ఆయన చెప్పాం కదా, ఆయన రూటే సపరేట్. అసలు ఎవరి మాట వినడు, అసలు మనుషుల మాట అసలే వినడు. ఏమనుకున్నాడు ఏమో, మనది ఒక రకమైన ప్రమో వస్తుందో, అందరూ తూర్పు దిగ్గుపోతే నేను దక్షిణానికి పోతానంటాడు. ఎందుకంటే నా దారి రహదారి కదా, నా దారి రహదారి, నా దారులు ఎవరు అడ్డు రావద్దు అని చెప్పాను అనేసి అంటాడనమాట హరీష్. పెద్ద పెడద్రపోడు హరీష్ వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి సిద్ధు సోనియా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, ఫస్ట్ ఏమో మననేమో రియల్ కపుల్ అని చెప్పన్నారు ఎవరు, నటరాజు మాస్టర్ వాళ్ళు ఫస్ట్ ఏమో మనని రియల్ కపుల్ అని చెప్పారన్నారు. తర్వాత ఏమన్నారు, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు మనకు ఓటేశారు, అదేంది అసలు తీసుకోలేకపోతా ఉన్నాం అని చెప్పేసి ఇద్దరు బాగా బాధపడతా ఉంటుంది. సోనియా అంటుంది, వామ్మో మనం ఇలాంటి మైండ్ గేమ్స్ అస్సలు ఆడలేము, అస్సలు మన వల్ల కాదు అని చెప్పి సోనియా కూడా అంటుంది. అవునమ్మా మన వల్ల కావట్లేదు, పోనీ వెళ్ళిపోదామా మనము అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు కామెడీ వేస్తూ ఉండేవాళ్ళు కదా, కామెడీ వెబ్ సిరీస్ వాళ్ళు కదా వాళ్ళు, ఇలాంటి కుచిత్రాలన్నీ వాళ్ళకి రాదు, అదే వెళ్ళిపోదామా అని చెప్పేసి అనుకుంటారు. అయినా కూడా ఇది ఒక ఫార్మెట్ కదా అని చెప్పేసి వాళ్ళైతే రియలైజ్ అవుతారు పాపం. అయినా కూడా ఎవరిని అంతగా గబక్కన మాట అయితే అనడం లేదు వీళ్ళు అందరిలాగా వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి హరీష్ వచ్చేసి మహేష్ వాళ్ళతో వచ్చేసి ఇంకా హరీష్ వచ్చేసి మహేష్ వాళ్ళతో అంటాడు, ఏడిపించ నా కొడుకు కాకపోతే అందరూ వచ్చేసి మీకు పాజిటివ్ ఇవ్వట్లేదు అని చెప్పి, పాజిటివ్ మీన్స్ మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవట్లేదు నాకు తెలిసి నేను మిమ్మల్ని మెచ్చుకున్నాను ఆ జడ్జిల ముందర అని చెప్పేసి అంటాడు. అట్లా ఎవరైనా చెప్తారా, ఏ పిచ్చిన కొడుకైనా చెప్తారా? అందుకే నేను మిమ్మల్ని మీకు వేయాల్సి వచ్చింది, మీరు సూపర్ అని చెప్పేసి అని అంటారు. అప్పుడు మహేష్ ఉండేసి వాళ్ళు అంటారు, మేము మహేష్ సాండ్రనే కదా, మహేష్ ఉండే అంటాడు, మేము నటరాజు వాళ్ళదే మేము తీసుకోలేకపోతా ఉన్నాము, మమ్మల్ని వాళ్ళు ఇలా అనడం అయితే చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి అనేసరికి, ఇదిగో నటరాజ్ తెలుసా, అంతకుముందు షోలో కూడా వచ్చేసి
మనుషుల్ని జంతువుల పేర్లతో అలా పిలిచేసి చాలా బ్యాడ్ అయ్యారు, పక్కన వాళ్ళని కూడా బ్యాడ్ చేశారు అని చెప్పేసి ఎంతమందికి చెప్తారు తెలుసా? ఇక్కడ వచ్చేసి వీళ్ళకి మహేష్ సాండ్రా వాళ్ళకి చెప్తారా, ఆ తర్వాత సంజయ్కి చెప్తాడా, ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తుంటాడు. అంటే అతను ఎవరైనా పొగిడితే చాలు వాళ్ళకి వీళ్ళ గురించి సాటిలు చెప్తుంటాడు. వీళ్ళేమో పక్కన వాళ్ళనేమో చురకం చేసి మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఏమన్నా అంటే అస్సలు తీసుకోడు. హరీషు యాడ్ నుంచి పట్టుకొచ్చినారా వాయమ్మో ఇంత ఇంత ఇదే అనిపిస్తుంది అసలు ఆ మాట అంటాడు. అతను ఆ షోలో వచ్చేసి అక్కడ ఇలా డ్యామేజెస్ చేసుకొని వచ్చాడు, అతనే పెద్ద తెలుసు అనుకుంటాడు, అతనికి ఏమీ తెలియదు అన్నట్టయితే హరీష్ అయితే వాళ్ళతో చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇకపోతే ఇంకా ఆ తర్వాత వచ్చేసి ప్రియాంక శివ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారంటే ఇప్పుడు చూడు ఆయన హరీష్ విషయము లవ్ గురిని అలా చంపక మలిచి కొడతా అని చెప్పటము అదైతే నాకు అస్సలు నచ్చలేదు అని ప్రియాంక చెప్తుంది. అవునవును నాకు నచ్చలేదు అని చెప్పి శివుడు చెప్తారు. అయినా కూడా మేము వెళ్ళిపోతాము అని అన్నాం కదా, మేమైతే ఎక్కడికి వెళ్ళము, ఏదో ఆ మూమెంట్లో అట్లా అనాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇతను ఉన్నారు కదా కళ్యాణ్ గురించి చెప్తారు. కళ్యాణ్ నేను పీకే అని పిలుస్తూ ఉన్నాను, అతనేమో పట్టించుకోకుండా పోయాడు అని చెప్పేసి అని అంటారు. ఆ తర్వాత వచ్చేసి మహేష్ అతన్ని హగ్ చేసుకోవడానికి పోతే ఇలా విదిలించుకొని పోయాడు పీకే వచ్చేసి అని చెప్పేసి అంటారు. పవన్ కళ్యాణ్ ఎవరంటే వాసంతి వాళ్ళ హస్బెండ్. అసలు వాళ్ళ విషయంలో ఏం జరిగింది అంటే మొన్న వచ్చేసి పవన్ కళ్యాణ్ మహేష్కి ఏదో సారీ డార్లింగ్ మీరు అలాంటివన్నీ పట్టించుకోవద్దని మొన్న ఒకసారి చెప్పడానికి వచ్చారు. దానికి మహేష్ నేను ఇలాగే ఉంటాను, నువ్వు నాతో నా జోలికి రావద్దు అన్నట్టయితే ఆయన బిహేవ్ చేశారు. అందుకే అతను వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళతో మాట్లాడడం లేదు. వీళ్ళు వచ్చేసి అది తెలియక వీళ్ళు అన్నట్టున్నారు ప్రియాంక వాళ్ళు వచ్చేసి. అంటే మనకి 1 hour వేసే ఎపిసోడ్లో కొన్ని డైలాగ్స్ కట్ అవుతున్నాయి, వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అన్న విషయాలు కొన్ని అయితే కట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ విషయంలో వచ్చేసి ఇంకా నూకరాజు వచ్చేసి లాస్యతో అంటాడు, ఇదిగో చూడు ఇంకా నుంచి వచ్చేసి నేను నా స్ట్రాటజీ నేను చూసుకుంటా, నీ స్ట్రాటజీ ఏముందో నాకు చెప్పు, ఆ స్ట్రాటజీ ప్రకారం నేను గెలవడానికే ట్రై చేస్తాను అని చెప్పేసి లాస్యతో అంటాడు. అంతే కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని మాట్లాడనివ్వడం లేదు చెప్పి అందరూ అంటున్నారు కదా, అలా కాదు, నువ్వు కూడా మాట్లాడాలి, మన ఇద్దరం మాట్లాడాలి, మన స్ట్రాటజీలు ఒకరినొకరు పంచుకోవాలా అని చెప్పేసి అన్నాడు. అదైతే నాకు సూపర్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది బాగోలేదు నీకోసం ఎప్పుడు మహేష్ సాండ్రా ఇక వచ్చేసి మహేష్ ఏడుస్తూ ఉంటాడు. అతనికి అలా సామెత ఉంది కదా, ఏడ్చే మొగోడిని నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అన్నట్టు మహేష్ పుస్తకమంటే ఏడుస్తాడు. మనిషి మంచోడు కాదు నేను చెప్పలేదు, కానీ ఊరికే మగపిల్లకాయలు ఏడిస్తే బాగుండదు. అంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏడుస్తారు, కానీ ఊరికే ఏడిస్తే బాగుండదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఏడవడం వల్ల పక్కన వాళ్ళకి చులకనైపోతాం కదా, అలా ఏడవకూడదు అనమాట. ఇంకా మహేష్ వచ్చేసి సాంద్రాకి చెప్పి ఏడుస్తుంటాడు, నాకు తెలియకుండా ఆటోమేటిక్గా నేను నా తప్పు ఏమీ లేకపోయినా సరే ఇలా అందరూ తప్పు అని చెప్పేసి నన్ను అయితే అనుకుంటున్నారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అదే పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ వాళ్ళని చెప్పేసి ఇలా తిరుక్కొని నాకేం సంబంధం లేదు అని చెప్పి అంటున్నాడు కదా, ఆ విషయంలో నాదేమీ తప్పు లేదు, అంతా నా మీద తప్పు అనుకొని చెప్పి అట్లా పోతా ఉంది అని చెప్పేసి మహేష్ చెప్తా ఉండేసరికి సాండ్రా అంటుంది, ఏడవకు నాన్న, ఇప్పుడు మన సైడ్ ఎవరు నిల్చున్నారో అది ఒకసారి చూసుకోవాలా నువ్వు అని చెప్పేసి తనైతే ఓదారుస్తుంది. ఇదే కదా కావాల్సింది, వైఫ్ అండ్ హస్బెండ్కి కావాల్సింది ఇదే, ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరు ఓదార్చేది కావాలి కదా. ఇక వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి అతనితో మాట్లాడుతుంటారు, ఎవరితో, భానుతో మాట్లాడుతూ ఉంటాడు. వాడు అని చెప్పేసి మహేష్ అన్నాడు కదా, వాడు అని చెప్పడానికి నన్ను చూసింది ఒక వారం రోజుల్లో, నాకు అతనికి అంత రాప కూడా లేదు, అట్లా కూడా వచ్చేసి నన్ను వచ్చేసి వాడికి పొగరు ఎక్కువ, ఊరికి గొడవ పెడతాడు, టెంపర్ అయిపోతాడు అని చెప్పి అంటున్నారు. నేనేమన్నా ఇక్కడ ఎవరితోనైనా గొడవపడి ఇలా చేస్తున్నానా నేను అని చెప్పేసి మహేష్ అంటున్నా. పవన్ కళ్యాణ్ వచ్చి భానుతో అయితే భానుప్రకాష్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా మహేష్ వాళ్ళు వచ్చేసి పెళ్ళి పోతా అనుకోలేదు, ఇలా
నాకు నచ్చలేదు. మహేష్ వాళ్ళు వచ్చేసి అంటారు, నేను వెళ్ళి ఇలా సేవ అయ్యి ఇక్కడ ఉండడం అయితే నాకు నచ్చలేదు. అంటే ఎవరికైనా బాధేస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళేసి మీరు సేవ్ అయ్యారు అన్నట్టు, ఇదైతే నాకు నచ్చలేదు. అంటే వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే వెళ్ళిపోవాలి అనిపిస్తుందా అనేసి సాండ్రా అడుగుతుంది. నాకు ఇందాకైతే అట్లాగే అనిపించింది, వెళ్ళిపోదామని అనిపించింది అనేసి అయితే తనైతే చెప్తాడనమాట. ఇక పవన్ కళ్యాణ్ సంజయ్ని హగ్ చేసుకు ఒక సైడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ బిట్రూని సంజయ్ని హగ్ చేసుకుంటాడు. ఎందుకంటే నిన్న జడ్జిలు కూడా చెప్పారు కదా, మీరు 10 years అయినంత మాత్రాన విడిపోతారు అని చెప్పి ఎలా అన్నారు అనేసి అన్నారు కదా, ఆ ఉద్దేశంతో వాళ్ళిద్దరిని అయితే హగ్ చేసుకుంటాడు. నాకైతే క్యూట్ అనిపించింది. ఇంకా పవన్ కళ్యాణ్ అంటాడు కోవటం అని చెప్పి ఫేక్ అనేసి పవన్ కళ్యాణ్ అంటాడు, సిఆర్పిఎస్ రోడ్లు అని చెప్పి ఫేక్ అని పెట్టాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చేసి తింటా ఉంటుంది, ఎవరు తినడం కాదు, ఇక్కడ ఇతను వచ్చి తింటా ఉంటాడు. ఎవరబ్బా, నూకరాజు. 10 మంది పేర్లు గబగబా రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. నూకరాజు తింటా ఉండేసరికి అక్కడికి ఆవిడ వస్తుంది. ఎవరు, హరీష్ వాళ్ళ భార్య హరిత వస్తుంది. హరిత వచ్చినప్పుడు అంటాడు, వదిన మీరు ఏది మనసులో పెట్టుకోబాకండి, ఏది పట్టించుకోబాకండి అని చెప్పనేసరికి వదిలే ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆమె అయితే వెళ్ళిపోతుంది. అక్కడే పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఉండేసి అంతలో అప్పుడు సిద్ధు కూడా అక్కడికి వస్తాడు. నిన్న మాస్టర్ ఏమన్నారు, వాళ్ళు ఎవరైనా గెలిస్తే ఇట్ట కొడతానని చెప్పని అన్నాడు కదా, మన ఏమైనా కొట్టాడా? అది లేదు కదా. ఇప్పుడు ఇతను ఫేక్ అని వేశాడు కాబట్టి అతను కూడా వేశాడు, అంతే కదా అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉండేసి పవన్ కళ్యాణ్ అయితే భానుతో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కదా, భానుతో చెప్తారు, అతనితో కొంచెము చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని అయితే చెప్తాడనమాట. ఇంకా హరీష్ ఎవరి మీద కపుల్కి జడ్జి చేస్తున్నారో చూద్దామని. ఇంకా హరీష్ అంటాడు, మనము ఎవరెవరు జడ్జి చేస్తున్నారు, జడ్జిని కూడా అనేస్తున్నాడు ఆఖరికి. ఎవరెవరో కపుల్స్ ఎవరెవరినో జడ్జి చేస్తున్నారు, మనల్ని ఈ కపుల్స్ వాళ్ళు జడ్జి చేస్తున్నారు చూసావా అని చెప్పేసి అంటాడు. అనేసి ఇప్పుడు మనం అంటే ఏంటి, మనం అంటే గ్రేట్ అన్నట్టయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకెంత మాట్లాడినా వేస్ట్గా. ఇంకొచ్చేసి మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత ఇంకా హరీష్ వచ్చేసి హరితతో అంటుంటాడు, జంట అంతే మనదే అబ్బా, ఎందుకంటే మనం కపులు అదే ఇందాక చెప్పాను కదా, మనకి మ్యాడ్ ఫర్ ఈచర్ షో అవసరం లేదు, మ్యాడ్ ఫర్ ఈచర్ షోకే మనం అవసరము అని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు. మహేష్ బిట్టుతో పొగుడుతోడు. ఇక మహేష్ వచ్చేసి ఉండొచ్చు కదా, కల్పించకపోతే మహేష్ వచ్చేసి బిట్రుతో అంటాడు, ఇదిగో నీ వల్లే సరే నువ్వు ఆ విధంగా తెలుగులో మాట్లాడావు కదా, అలా మాట్లాడబట్టే నీకైతే వాళ్ళు జడ్జిలకు కూడా నచ్చారు అనేసరికి అక్కడ సంజయ్ కూర్చోంటుంది. ఎవరైనా సరే వాళ్ళ హస్బెండ్ని పొగిడితే సూపర్ అని చెప్పి అంటారు కదా, ఆ పిల్లకి నచ్చలా. ఆ పిల్ల ఉండేసి పొగుడుతుంటే నా వల్ల కాదు, ఇది మా ఇద్దరు బాండ్ వల్ల అని చెప్పి ఇంత తర్వాత కూడా ఈ పాజిటివ్ నెగిటివ్ ఇవ్వమంటే అలాగే ఇస్తుంది. నువ్వు అతను మాత్రమే పొగిడావు అని చెప్పేసి ఇస్తుంది, తిక్కలది కాకపోతే. అందుకే మెచ్యూరిటీ లేదని చెప్పేది ఆ పిల్లకి, ఊరికినే కాదు అతని వల్ల అని చెప్పేసరికి దాంట్లో సంజయ్ ఉండి కాదు నా వల్ల కూడా అతని వల్లే అంటావేంటే, నా వల్ల కూడా మే ఇద్దరం కలిసి ఉండబట్టి, నేను ఎక్కువ మార్క్స్ ఇవ్వబట్టి మా ఇద్దరిని పొగిడారు అని చెప్పేసి అమ్మాయి అయితే అంటుంది, నా వల్ల కూడా అంటుంది అనేసి అంటుంది. ఇంకా మార్నింగ్ ఉప్మా అన్నమాట. ఉప్మా బిగ్ బాస్ హౌస్లో కూడా ఉప్మా గురించి అంత గోల రాలేదు, ఉప్మా అయిపోతుంది అనమాట. ఎందుకంటే చట్నీ బాగలేదని చెప్పి అందరూ ఉప్మా తినేస్తారు, అక్కడ ఇడ్లీలు మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక వచ్చేసి దాని గురించి వచ్చేసి జాను ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఉప్మా లేదు, అందరు తినేశారు, అందరు రూమ్లోకి పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట. ఈ హరీష్ వాళ్ళు కూడా రూమ్లోకి పట్టుకెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు అని చెప్పి అక్కడైతే ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చేసరికి ఇంకా కళ్యాణ్ కూడా వద్దు మేకప్ అయితే పోతుంది, నువ్వైతే ఏడవబాక అనేసి తనైతే చెప్తాడు. నేను షార్ట్ అండ్ స్వీట్గా లాగేస్తున్నా, ఏం జరిగిందో పర్టికులర్గా అదే చెప్పటం లేదు, తొందరగా లాగేస్తున్నాను. మరి గంటలు పెడితే నా ఛానల్ పోదు అంతగా, అందుకే తొందరగా లాగేస్తున్నాను నేను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాస్క్ మ్యాన్ అంటాడు, మాస్క్ మ్యాన్ అంటే గుర్తుంది, ఒక మాస్క్ మ్యాన్ వస్తాడు గబగబా వచ్చేసి అందరినీ కూర్చోబెట్టేసి ఇట్లా పిలుస్తారు మగవాళ్ళందరూ.
ఆ మాస్క్ మ్యాన్ వచ్చినప్పుడు మ్యూజిక్ ఉంటుంది, తన మ్యూజిక్ ఉంటుంది. మాస్క్ మ్యాన్ వచ్చి ఇట్లా మగవాళ్ళందరినీ పిలుస్తాడనమాట. పిలిచింది ఎందుకంటే ప్రీమియం రూమ్లో వాళ్ళు ప్రీమియంలో ఉండాలి, బాటంలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇంకొక రూమ్లో ఉండాలి, మిగతా వాళ్ళంతా యాస్టీస్గా ఉండాలి అని చెప్పడానికి ఆయన వచ్చాడు. ఆయన మాట్లాడడం ఒక స్లిప్ ఇస్తాడు, అది వచ్చేసి నూకరా చదువుతాడు. ఆ చదివిన తర్వాత ఇంకా ఆ రూమ్ గురించి మాట్లాడుకుంటా ఉంటే కూడా మాస్క్ మ్యాన్ హరీష్ సోది ఏం మాటలు సోది అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ వచ్చేసి ఈయన చెప్తుంటాడు. ఒక పక్క నూకరాజు ఉంటాడు, ఒక పక్క నటరాజు మాస్టర్ ఉంటారు. రూమ్స్ గురించి ఇలా పంచుకోవాలా అది ఇదని చెప్పేసరికి సోది అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చాలా తప్పు కదా. ఒక ఇంటికి నువ్వు వచ్చినప్పుడు దాని గురించి ఒక ఫార్మెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సోది అని చెప్పుకొని అయితే వెళ్ళిపోవడం అయితే చాలా అసలు హరీష్ నాకు రాంగ్ అనిపిస్తుంది. నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇతను చాలా కూల్గా ఉన్నాడు. ఇతను నటరాజు మాస్టర్ చాలా కొంచెం కూల్ అనిపిస్తూ ఉన్నాడు. ఇతనే ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉంటాడనమాట సోదిగాడు. ఇంకా తర్వాత వచ్చేసి అని చెప్తా ఉంటాడు. ఏమనంటే ఇలా రూమ్స్ ఇలా పంచుకోవాలంటే ఏదైనా సరే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా చెప్పేసరికి ఇది లేచిపోతున్నసరికి సంజయ్ వండేసి హరీష్ గారు మనము మిల్క్ గురించి ఫ్రూట్స్ గురించి మాట్లాడుకోవాలి, కొంచెం వెనక్కి రండి అనేసి అయితే తనైతే చెప్పేసరికి మరి హరీష్ అయితే వెనక్కి వస్తాడు. మళ్ళీ ఇతను అక్కడి నుంచి నూకరాజులు అయితే చెప్తా ఉండేసరికి మళ్ళీ అక్కడి నుంచి పోతూ ఉండేసరికి నూకరాజుకి కోపం వస్తుంది. మేము ఇక్కడ ఎవరు సోజ్ చెప్పడానికైతే మేము రావట్లేదు, ఇక్కడ రూమ్స్ గురించి దాని గురించే మాట్లాడుతున్నాం కదా అనేసరికి నాకు తెలుసులే అని చెప్పేసి అక్కడి నుంచి లేస్తాడు. లేచేసరికి అంతలోపల పోతూ ఉండేసరికి సంజయ్ వస్తుంది. సంజయ్ వచ్చి మాస్టర్తో సర్ది చెప్పడానికి సంజయ్ కూడా చెప్తాడు. అయినా అంతకుముందు షోలో మాస్టర్ గురించి అంతకుముందు షోలో కూడా వచ్చేసి అందరినీ బ్యాడ్ చేసి లైఫ్ పోగొట్టుకున్నాడు అనేసరికి ఇట్లా నిల్చో ఉంటాడు. అక్కడ నటరాజ్ మాస్టర్ చూస్తూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడకుండా హరీష్ గారు హరీష్ రండి మాట్లాడాలి. వినిపించుకోడు మాస్టర్ హరీష్ ఏం వినిపించుకోడు. అతను వచ్చేసి ఇతను బిట్రుతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా మాస్టర్ని పిలిచాను, ఆయన ఏదో పట్టించుకోకుండా పోయాడు అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. ఇంకా సిద్ధు వచ్చి సోనియాతో అంటూ ఉంటాడు, ఈ నటరాజు మాస్టర్తో కానీ ఆ హరీష్తో కానీ ఎవరు సామాన్యంగా వాళ్ళ నోటికి పోలేరు. ఆ పోలేకనే వాళ్ళ జోలికి ఎందుకు పోవాలా అన్న ఉద్దేశంతోనే వీళ్ళు నోటికి పోలేకుండానే వీళ్ళు కామ్గా ఉన్నట్టున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటారు. అది కూడా నిజమేమ్మా, హరీష్తో అసలు మాట్లాడలేమా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బిట్టు సంజయ్ చెప్తుంది. బిట్టు వచ్చి సంజయ్ చెప్తుంది, అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి, టాస్క్ అంటే టాస్కే, మనం ఏదైనా సరే టాస్క్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తనకైతే చెప్తూ ఉంటుంది. ఇక వచ్చేసి జాను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జాను వచ్చి భానుతో ఉంటుంది, మంచిగా ఉండాలా, ప్రేమగా ఉండాలా, అందరితోటి ఎవరితో గొడవలు పోకూడదు అనేసరికి దాంట్లో భానుప్రకాష్ ఉండి మంచిగా అంటే ఇప్పుడు మహేష్ వాళ్ళకి రూమ్ కూడా లేకుండా పోయింది, అంత మంచిగా కాదు, ఏదైనా అవసరమైనప్పుడు మాట్లాడాలా, అవసరమైనప్పుడు పాయింట్ అన్నది పెట్టాలా అని చెప్పేసి భానుప్రకాష్ చెప్తాడు. నాకు అదైతే మంచిది అనేది అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి హరీష్ వచ్చేసి నటరాజ్ గురించి అంటాడు. ఆయన చెప్తే నేను రూమ్లో వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, ఆయన చెప్తే నేను ఎందుకు వినాలి, ఆయన అంటే జ్ఞాని అనుకుంటున్నావు, ఇప్పుడు ఒక కపుల్ అంటే ఎట్లుండాలా హరిత, అది కన్నా అంటాడు. ఎలా ఉండాలి, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఎవరు వీళ్ళు నూకరాజు వాళ్ళు స్టాండర్డ్ కామెడీ చేసుకొచ్చారు కదా, కపుల్ అంటే ఒక లైలా మజ్నులాగా ఉండాలి, సలీం అనార్కలిలాగా ఉండాలి, ఆ ఇద్దరినే కలుపుతున్నారు కదా, ప్రేమ అంటే అదే కదా అని చెప్పనేసరికి ఆమె కూడా మరీ అమ్మా ఈయన తందానా అంటుంది. 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయినారు అన్నట్టు ఆయన ఏం చెప్పింది దానికి అవును కరెక్ట్ సరే ఇలాగే చెప్తా ఉంటుంది ఆవిడ. ఉండేసి ఇదేమన్నా దేవుళ్ళు ఏమన్నా శాసిస్తున్నారా ఈ షోని అని చెప్పేసి అట్లా కాదులే కన్నా అంటే లేదు ఫార్మాలిటీ గురించే నేను చెప్తున్నాను అనేసి ఆవిడైతే అంటుందన్నమాట. ఇంకా నటరాజు అండ్ వాళ్ళ వైఫ్ నీతు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు పిల్లలు చూస్తున్నారంటే బయట పిల్లలు చూస్తున్నారా లేకపోతే ఆయన పిల్లవాడు అని చెప్పి నాకెలా ఎలుగుతుంది అనేసి నీతు అయితే అంటుంది. దానికి వచ్చేసి అవును నాకు అదే అర్థం కాలేదు అని చెప్పేసి మాస్టర్ కూడా అంటారు. ఇదే మనకి ఇక్కడ మిస్ అండర్స్టాండింగ్ అయింది అనేసి వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటారనమాట.
ఇంకా ఫ్రూట్స్ వస్తాయన్నమాట. ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అందరూ ఫ్రూట్స్ అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండేసరికి అక్కడికి కళ్యాణ్ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ కూడా కొంచెం టెంపర్ ఎక్కువ, ఊరికే సీరియస్ అయిపోతాడు నాలాగా. నేను కూడా మీరు నమ్ముతారో లేదో, నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో కాబట్టి మీకు తెలియదు, నేను కూడా బేసిక్గా చాలా షార్ట్ టెంపర్. నేను గబక్క నేను నాకు రెస్పెక్ట్ ఇస్తాను, నేను రెస్పెక్ట్ ఇస్తాను. నన్ను ఎవరైనా తిరిగి వాళ్ళని 10 మాటలు అంట, అలాంటి దాన్ని నేను. అది నాలాగే షార్ట్ టెంపర్ అనమాట అతనికి. ఇతను వచ్చి ఫ్రూట్స్, ఈ అమ్మాయి సంధ్య, ఇతను అమ్మాయి అంటున్నా, ఈ పవన్ కళ్యాణ్ సంధ్య వచ్చి ఫ్రూట్స్ అయితే వేరుకుంటూ ఉంటారు. వేడుకునేసరికి అక్కడ సోనియా ఉంది కదా, మీరు ఇలా వేరుకుంటా పోతే లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ అనేది ఉండదు కదా, అంటే ఐ మీన్ వేరే వస్తాయి కదా అనేసరికి ఏదో చెప్పడానికి వస్తాడు అక్కడికి. సిద్ధు దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి ఈ అమ్మాయి నేను చూసా అన్నట్టు మాట్లాడుతుంది అంతే. ఇటు ఇసిరేసేసి పోతాడు. అంటే మళ్ళీ కలిసిపోయారులే. ఇసిరేసేసి పోయిన తర్వాత తను వచ్చేసి సారీ చెప్పు అని చెప్పి సారీ చెప్పేసిన తర్వాత అంటాడు, నువ్వేమన్నా డీజేటీలకి అమ్మ మొగుళ్ళలాగా ఉన్నావు కదా నువ్వు అని చెప్పేసి అనైతే ఫన్. వాళ్ళేమో అంత సీరియస్గా ఏమో తీసుకోలేదు, ఏం కాదులే అన్నట్టు. అతను పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతాడు కానీ మనిషి పరంగా చాలా మంచోడు తను వచ్చేసి. ఇకపోతే టాస్క్ ప్రేమ గురువు వచ్చేసాడనమాట. ప్రేమ గురువు వచ్చేసి ఏం చెప్తారంటే, ఒకరికి పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇవ్వాలా, మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇవ్వాలా, తమ పార్ట్నర్కి అయితే ఇవ్వకూడదు అనేసి అయితే చెప్తాడు. అని చెప్పిన తర్వాత ఇంకా స్టార్ట్ గొడవ, ఇక స్టార్ట్ అనమాట అని చెప్పి హరీష్ని పిలుస్తాడు. హరీష్ని పిలిచేసి పాజిటివ్ వచ్చి సంధ్యాకి ఇస్తాడు. ఎందుకంటే ఇందాకే హరీష్ గారు ఇక్కడ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకోవాలా అని చెప్పింది కదా, అందుకని ఆ అమ్మాయికి అయితే ఇస్తాడనమాట. ఇక నెగిటివ్ వచ్చేసి ఆయన వైఫ్ వచ్చేసి ఆయనకి ఇస్తుంది. ఎవరికి? మాస్టర్కి ఇస్తుంది. ఇచ్చి మీరు వచ్చేసి మా హస్బెండ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, మీరు రియలైజ్ కూడా అవ్వలేదు, సారీ కూడా మీరు చెప్పలేదు అని చెప్పేసరికి మాస్టర్ అంటాడు, నేను అక్కడ సారీ అయితే నేను చెప్పేశాను, ఆ జడ్జిల ముందే నేను సారీ చెప్పాను, ఇంకోసారి అనను కూడా నేనైతే చెప్పాను నేను. అయినా కూడా ఇప్పుడు నేను గబగబా ఇట్లా పెళ్ళం చేతులు పట్టుకొని గబగబా పిసుకుపోయే క్యారెక్టర్ కాదు, నేను ఫ్లోలో పోతాను. నేను ఫ్లోలో నాకు ఏదనిపిస్తే నేను అదే చేస్తాను కానీ అట్లా చేసేవాడిని కాదు అంట. అది అనింది ఎవరిని? దానికి ముందే హరీష్ వాళ్ళ వైఫ్ ఇట్లా చేపట్టుకొని ఉన్నాడు ఆయన, అందుకని అతని ఉద్దేశంతో అలా అన్నాడు. ఆయన రావడంతోనే స్టార్ట్ చేస్తున్నాడు గేము. ఏది ఆ కోర్టు దగ్గర నుంచే ఆయన స్టార్ట్ చేశాడు. నాకు అర్థమైపోయింది ఆయన స్టార్ట్ చేశాడనే విషయము. నేను అలాంటిది అయితే అలా అయితే నేను చెయ్యను. నేను ఎంతసేపు గంభీరంగా నా జోలికి వస్తే లాగిపెట్టి కొడతా అట్లాంటి మాటలైతే నేను మాట్లాడను. ఇది స్కెచ్ చేసుకొని మల్టిపుల్ వేసుకొని నేను చేసుకోను అని చెప్పేసరికి అక్కడ హరీష్ కూడా వచ్చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ కూడా ఇంకైతే బాగా వచ్చాడు చూడు నటరాజు మాస్టర్కి. అప్పట్లాగా మాస్టర్ అయ్యుంటే నీ పని చెప్పిన దానికి ఒక్కసారి టచ్ చేసి చూడు, నన్ను ఒక్కసారి వచ్చి చూడు అని చెప్పేసి అయితే ఇద్దరికి భలే గొడవ పడిందబ్బా. భలే ఉంది, వెనకాలే బీజిఎం కూడా భలే ఉందబ్బా. వేసుకోండి నా సామెరంగా, బీజిఎం కూడా భలే ఉంది, ఒక్కసారి ట్రై చేసి చూడు అని చెప్పేసి అంటాడు. అంతలోపల మాస్టర్ ఉండేసి గాలికి పోయే కంపని తీసుకొని నెత్తినేసుకొని అనేసరికి అక్కడి నుంచి నీతి కూడా వచ్చి మర్యాదగా మాట్లాడు, లేడీస్ కూడా ఉన్నాము కొంచెం మర్యాదగా మాట్లాడు అని చెప్పేసి హరీష్తో అయితే అంటుంది. అమ్మ నీకు ఒక నమస్కారం అని చెప్పి ఆయన అంటాడు. ఈయన కూడా నాయన నీకు నోటికి ఒక నమస్కారం అని చెప్పి ఈయన ఉంటుంది. ఇద్దరికి ఒకరు నమస్కారాలు చెప్తారు అంతే. నిజమే. ఇంకా స్టాప్ ఇట్ అనేసి అయితే స్టాప్ ఇట్ అని చెప్పేసి అయితే అంటారు. అనుకున్న కూడా నేను ఆపలేదు, నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడుతూనే ఉంటాడు. హరీష్ వాళ్ళ వైఫ్ కూడా ఆపమని చెప్పాను కదా అనేసి. అబ్బా వాళ్ళిద్దరే బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందమ్మా. కాకపోతే హరీష్ కూడా తప్పే కదా, హరీష్ కూడా వెనకాల బ్యాక్గ్రౌండే మాట్లాడతాడు కదా. తను మాట్లాడితే కూడా తను సారీ చెప్పడం, వీళ్ళు వచ్చి సారీలు చెప్పాలా? ఇది ఎక్కడ న్యాయం? నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆయన ఇట్లా మాట్లాడేసి ఈ రోజుకి ఈ ప్రేమ వదలాలా, నేను ఇలా మాట్లాడాలా, ఈ రోజుకి ఇది కావాలా అనే రకానికి కాదమ్మా నేను అని చెప్పేసి మాస్టర్ అయితే చెప్తాడు. నా సపోర్ట్ మాత్రం మాస్టర్కే. నేను చాలా తగ్గాడు, చాలా మారారు అన్నట్టు వచ్చేసి వాళ్ళు కూడా కలిసిపోయారు. ఎవరు తెలుసా? నీతు వాళ్ళతో కూడా కలిసిపోయినారు. నీతు అంటే ఈయన వైఫే కదా. అంజలి పవన్తో కూడా ఒకరికొకరు కలిసిపోయారు. వీళ్ళు వచ్చేసి మీరు మారిపోయారు సార్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నాం కానీ తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా చేస్తే అయితే నాకు తెలీదు అన్నట్టయితే ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇకపోతే వాసంతి వచ్చేసి
వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. సెకండ్ వాసంతి వాళ్ళు వచ్చి పాజిటివ్ వచ్చేసి ఎవరికి ఇస్తారు, సంజయ్కే ఇస్తారు. ఇక నెగిటివ్ వచ్చేసి మహేష్కి ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమంటే మా హస్బెండ్కి పవన్ కళ్యాణ్కి ముద్దు పెట్టావు, అక్కడికి వెళ్ళావు, స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నావు, నాకేం సంబంధం లేదు అని చెప్పి అట్లా తిరుక్కున్నా, అదేంటది డబల్గా ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి తనైతే అడుగుతుంది. అడిగేసరికి వాళ్ళు మా ఇష్టం అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు వచ్చేసి ఫెయిల్ చూపించి మాట్లాడుతుంది. ఎవరు అమ్మాయి పేరు మర్చిపోయాను, మహేష్ వాళ్ళు సాండ్రా వేలు చూపించేసరికి పవన్ కళ్యాణ్ కూడా వేలు చూపించి బాగుండదు, అయినా కూడా మీరు వెళ్ళి రూమ్లో కూర్చుంటే ఎవరు పిలుస్తారు మిమ్మల్ని అని చెప్పేసి అడుగుతారు. మీరు మమ్మల్ని పిలవలేదు కదా, పిలుచుంటే మేము ఒక గ్రూప్ ఫామ్ చేసుకునే వాళ్ళు కదా అంటారు, రావాల్సింది మీ తప్పే కదా అంటారు. ఈ విధంగా అయితే మరి సాండ్రా వేలు చూపించి మాట్లాడబాక అని చెప్పి అన్నారు. ఇంకా సాండ్రా ఏడ్చేస్తుంది. అక్కడికి గొడవ అయిపోయింది. పాజిటివ్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ సంజయ్కి ఇచ్చింది. ఎందుకంటే సంజయ్ వాళ్ళ తెలుగు రాకపోయినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సంజయ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అంజలి పవన్ వచ్చేసి ఎవరికి ఇస్తారు, జానీకి ఇస్తారనమాట. జానీకి వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్ అంటుంటారు, మామూలుగా బ్యాటింగ్ అని ఇచ్చినారు. ఇక వచ్చేసి సిద్ధుకి ఇస్తారనమాట. ఎందుకంటే మేము మిమ్మల్ని ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని ఓటేమన్నప్పుడు మేము నీకు వేసినా కానీ అదేదో మనసులో పెట్టుకోకుండా మళ్ళీ వచ్చి మాతో మాట్లాడావు, నువ్వు సూపర్ అని చెప్పేసి సిద్ధుకి పాజిటివ్ ఇస్తారు. అలాగే ఈ జాన్కి వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్ ఇస్తారనమాట. బ్యాక్ బిచ్చింగ్ ఏంటంటే ఆ వాసంతి దగ్గర అలా మాట్లాడిన విషయము అది ఇచ్చేసరికి వీళ్ళకి అర్థం కాల. ఫస్ట్ నాకు కూడా అర్థం కాల, వీళ్ళకి అర్థం కాల అసలు ఏంది ఇచ్చారు ఏంటి, ఒకదానికో సంబంధం లేదు, మళ్ళీ స్టేజ్ ముందే కదా నేను మాట్లాడింది, స్టేజ్లోనే కదా నేను మాట్లాడింది అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే మాట్లాడుతుందనమాట. ఇంకా వాళ్ళిద్దరు కూడా అలా తిట్టుకుంటూ ఉంటారు. అన్నిటికంటే ఏది బాగుందంటే హరీష్ నటరాజ్ ఇదే బాగుంది. ఇంకా సిద్ధు సోనియా వచ్చేసి శివాకి రెస్పెక్ట్ అని ఇస్తారు. ఎందుకంటే మీరు ఎవరి జోలికి రారు, అలాగే అమ్మాయిని కూడా ప్రియాంకని కూడా గౌరవించి ప్రియాంక గారు అని గౌరవించి మాట్లాడతారు, రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి అతనైతే మెచ్చుకున్నారు. ఇక వచ్చేసి మాస్టర్కి ఇచ్చారు. ఎవరికి, నటరాజ్ మాస్టర్కి ఇచ్చారు. ఏంది అంటే మీరు ఇందాక అన్నారు కదా ఇలా చేతులు పట్టుకొని పోయే వాళ్ళం మేము కాదు అనేసి, మీరు ఇంకా మేమైనా సరే ఇంకా మా పార్ట్నర్తో అలా ఉండాలన్నా కూడా మేము అలా ఉండలేకపోతాము, మేమైతే అట్లా భయపడతాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అతను కుయ్యో మొర్రో నేను మిమ్మల్ని కాదమ్మా నేను అనింది అని అంటే ఎవరిని అన్నారో చెప్పండి, ఈ షోలోనే అన్నారు కదా ఎవరిని అన్నారో చెప్పండి అన్నారు. అది కూడా కాకుండా నీతుని చీట్ చేశారు కదా, తనకి లవర్లు ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు చెప్తా ఉన్నారు కదా, అంటే మీరు ఆ విధంగా చీట్ చేశారు అనేసరికి అంటే నేనేదో నేను చెప్పుకుంటే మీరు దాన్ని తీసుకొచ్చి నా మీద వేసారా అని చెప్పేసి మాస్టర్ అడుగుతారు. మీరు చెప్పింది కూడా నేషనల్ టెలివిజన్లోనే కదా మీరు చెప్పింది కూడా అని చెప్పేసి అతనైతే అంటారనమాట. అనేసరికి నేనైతే మిమ్మల్ని అయితే అనలేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా నీతు ఉండేసి అంటుంది, ఇప్పుడు సోనియా నువ్వు ఇలా కనిపిస్తున్నది నువ్వు కాదు సోనియా అనేసరికి సోనియా కూడా ఉండేసి ఇప్పుడు మీరు స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నారు కదా అది మీరు కాదు అంటే మీరు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటానంటే ఓకే నేను కూడా ఒప్పుకుంటాను అనేసి ఈ అమ్మాయి కూడా అంటుందన్నమాట. ఇక ఆ తర్వాత బిట్టు సోనియా వచ్చి మంచిది, బిట్టు వచ్చి సోనియా వచ్చింది, సూర్య ఇన్నోసెంట్ మహేష్ బిట్టు వచ్చేసి ఎవరికి వేస్తాడు అంటే ఎన్నిసార్లు చెప్పాను సారీ రాసుకున్నాను కదా, బిట్టు వచ్చేసి సోనియా మంచిది అని చెప్పేసి సోనియాకి వేస్తారు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది కాబట్టి సోనియా మంచిదే అంటారు. ఇంకా సంజయ్ వచ్చేసి మహేష్కి వేస్తుంది అనమాట. ఎందుకు వేస్తుంది తెలుసా, ఇందాక పాపం బిట్టు వల్లే నువ్వు వచ్చేసి అతనికి మార్క్స్ వచ్చాయి బాగా మాట్లాడుతున్నాడు అన్నందుకు నీ వల్లే నువ్వు అన్నావు నన్ను అని చెప్పి మా ఇద్దరి వల్ల అనకుండా అతన్ని ఎవరికైనా హస్బెండ్ని పొగిడితే మంచిదే కదా, ఈ అమ్మాయి ఏంది హస్బెండ్ని పొగిడితే తన పొగడలేదు అని చెప్పని అనుకునేది ఏందో పిచ్చి పిల్ల అనేసరికి ఇంకా బిట్టు వాళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళు చెప్తారు మహేష్ వాళ్ళు నిన్ను పొగుడుతున్నసరికి వాళ్ళ అమ్మాయికి నచ్చలేదు, అందువల్ల తను వచ్చేసి నీ మీద ఇలా సీరియస్ అయింది మా మీద ఒక అనేసరికి అతను ఏదో చెప్పేసరికి నువ్వు తనకి నచ్చ చెప్తే మేము హ్యాపీ అనేసి చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత నటరాజ్ ప్రియాంకకి గుడ్డనే వేస్తాడు. ఎందుకంటే
మీరు బాగా అందరితో కలిసిపోతున్నారు, బాగున్నారు అని చెప్పి వేస్తాడు. ఇంకా ఆమె వచ్చేసి నీతి వచ్చేసి మాస్టర్కి ఇస్తుంది. పోస్ట్ మార్టం, తర్వాత వచ్చేసి కొడత, సోది మొహం, గుద్దుతా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇట్లాంటివన్నీ మీరు మాట్లాడొద్దంటే ఓకే థ్యాంక్ యూ అని చెప్తాడంతే. అదేమంటే అనవసరమైన మాటలు మాట్లాడను నేను అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇకపోతే మహేష్ సాంద్రాకు వచ్చేసి కైండ్ అంటే నూకరాజుకి ఇచ్చారు. అంజలికి లెటర్ విషయం అంజలికి లెటర్ విషయం వేశాడు అనమాట. మహేష్ వచ్చేసి నూకరాజుకి వేస్తాడనమాట. నువ్వు ఎందుకు అంటే బాగా కలిసిపోతున్నావు, బాగున్నావు, పాజిటివిటీలోనే ఉన్నావు అని చెప్పేసి నూకరాజుకి వేస్తాడు. ఇంకా అంజలి ఎక్కడ ఉంది, అంజలికి వేస్తాడు లెటర్ విషయము. ఆ లెటర్ విషయము నాకు పూర్తిగా అయితే అది అర్థం కాలేదు, అదైతే నేను స్కిప్ చేస్తున్నాను. ఇంకపోతే ప్రియాంక శివ ప్రియాంక వచ్చేసి హరీష్కి వచ్చేసి ఇదైతే నాకు బాగా చెప్తాడబ్బా. శివ వచ్చేసి హరీష్కి గుడ్ అని వేస్తాడు. ఎందుకంటే ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నావు నువ్వు, అయినా కూడా సరే ఫాలోయింగ్ అని వేస్తాడనమాట. మిమ్మల్ని ఫాలో అవుతున్నానని చెప్పేసి. అది కాదు, మీరు ఎప్పుడు ఎందుకు హరీష్ ఏం చెప్పినా సరే అతన్ని మీరు ఫాలో అవుతూ ఉంటారు. మీరు తప్పు అని చెప్పినప్పుడు తప్పు అని చెప్పాలి కదా. ఇందాక మాస్టర్ విషయంలో నేషనల్ టెలివిజన్లో చెప్పారు అని చెప్పనన్నారు కదా, అదే నేషనల్ టెలివిజన్లో అతన్ని చెంప మీద కొడతాను, మూతి పగలు కొడతాను అలా మాట్లాడినప్పుడు, ఇక్కడ నోటికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీరెందుకు తనకి చెప్పలేదు అని చెప్పేసి అయితే అతనైతే బాగా అడిగాడు. నాకైతే సూపర్గా అడిగారు అని అయితే అనిపించింది. ఇంకా ప్రియా వచ్చి పాజిటివ్ వచ్చేసి ప్రియాంక పాజిటివ్ ఎవరికి వేసింది, ప్రియాంక ఎవరికి వేసిందబ్బా, ప్రియాంక పాజిటివ్ ఎవరికి వేసిందబ్బా, సడన్గా గుర్తు రాలేదు. ఇకపోతే బాను వచ్చేసి హరితకి పాజిటివ్ అని వేసింది. ఇంకా ఆ తర్వాత మాస్టర్ వచ్చేసి నెగిటివ్ వచ్చేసి అంజలి పవన్కి నెగిటివ్ అని చెప్పారు కదా, ఆ విషయం మీదైతే వేశారు. నేను షార్ట్ అండ్ స్వీట్గా లాగేస్తున్నాను అబ్బాయి, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, అందుకే గబగబా లాగేస్తున్నాను. ఇంకా నూకరాజు వచ్చేసి ఈ అమ్మాయి ఈయనకి వేస్తాడు, హరీష్కి వేస్తాడు నూకరాజు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా వేస్తుంది అనమాట. మహేష్కి పాజిటివ్ అని చెప్పేసి ఇస్తుంది. అది వచ్చేసి ఇదే అంటారు, ఈ పోస్ట్ మార్టము ఇట్లాంటివి మాట్లాడడం నాకు నచ్చలేదు అన్నట్టయితే అతనైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. అంతే, ఇంకా అయిపోయింది ప్రతి ఒక్కరిది. కొన్ని స్కిప్ చేసుకుంటా వచ్చేసాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. బాయ్.